చక్కగా తింటున్నాను, ఉంటున్నాను. మంత్లీ హాస్పిటల్‌కి వెళ్తున్నాను, చెక్ చేయించుకుంటున్నాను, ఇంటికి వస్తున్నాను. అంతా బావుంది. ప్రశాంతంగా సాగుతుంది నా ప్రెగ్నెన్సీ జర్నీ అని అనుకుంటున్నాను. మనం ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా, మనల్ని కొంతమంది ప్రశాంతంగా ఉండనివ్వరు గదా! కరెక్ట్‌గా 7 నెలలు నడుస్తుంది, గొడవలు స్టార్ట్ అయ్యాయి. కొంతమంది ఎలా గొడవ ఆడేవారంటే, మీ ఆవిడకి ఇది కొనేసావు, అది కొనేసావు అని చెప్పి మా ఆయనతో గొడవ ఆడేవారు. నాకు ఫోన్ చేసి, మీ ఆయనతో మా కోసం ఇలా అంటున్నావంట, అలా అంటున్నావంట అని చెప్పి నాతో గొడవ ఆడేవారు. వాళ్ళు ఇలా గొడవ ఆడినప్పుడు మా ఆయనకి తెలీదా వాళ్ళు ఎందుకు గొడవ ఆడుతున్నారు అని. చిన్న పిల్లడేం కాదు కదా, ఆయనకు ఒక మెచ్యూరిటీ ఉంది కదా. వాళ్ళ బాధ ఏంటో ఇండైరెక్ట్ గా చెప్తాను. మాకు మ్యారేజ్ అవ్వలేనంత వరకు కొంతమందిని చూసుకున్నారు, వాళ్ళ పిల్లలకు పెట్టారు, అంత బానే ఉంది. తర్వాత మా ఆయనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన వెంటనే నేను కన్సీవ్ అయ్యాను. రేపు మాకు కూడా పిల్లలు పుడతారు, ఒక బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు పెట్టినట్టు మాకు అప్పుడు పెట్టడేమో, ఇప్పుడు తిన్నట్టు అప్పుడు తినలేమేమో అని చెప్పి ఒక భయం ఉంటది కదా వాళ్ళకైనా సరే. అవన్నీ వాళ్ళ మనసులో పెట్టుకుని ఎలా గొడవ ఆడదామా వీళ్ళిద్దరితో అని చెప్పేసి వాళ్ళు ఫోన్లు చేసి గొడవ ఆడేవారు. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో, వాళ్ళు ఎందుకు గొడవ ఆడుతున్నారో ఇవేవి ఆయనకి తెలిసేది కాదు. నేను చెప్తే మళ్ళీ నాతో గొడవ ఆడేవారు. మా ఆయన ఆ టైంలో నాతో అలా గొడవ ఆడేసరికి నాకు చాలా కోపం వచ్చి, నువ్వు లీవ్ లో ఉండి నన్ను చూసుకునేది లేదు, డ్యూటీలో ఉండి నన్ను చూసుకునేది లేదు, నన్నెందుకు అలా తినేస్తున్నావు అని చెప్పి